హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై లాగ్ వండర్లాస్ట్ నరేష్. సో ఇవాళ అయితే నేను మా ఆఫీస్ ఇవాళ యాన్యువల్ డే ఉంది. సో ఇవాళ అక్కడికి వెళ్తున్నాను అనమాట. సో ఎలా వెళ్ళాలి ప్రగతి రిసార్ట్కి. సో ప్రగతి రిసార్ట్లో మా వాళ్ళు ఇవాళ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ పెట్టారు. సో మీకు నా కార్ గురించి చెప్పలేదు కదండి. నా కార్ వచ్చేసి టాటా ఆల్ట్రోజ్ డీజిల్ మోడల్ టాప్ ఎండ్ అండి. సో ఇప్పటివరకు నేను నడిపించిన వన్ ఆఫ్ ద బెస్ట్ మెషిన్ విత్ బెస్ట్ మైలేజ్, ఎఫిషియన్సీ అండ్ పవర్. కార్ చిన్న ఉంటుంది, మీకు సేఫ్టీ పరంగా కానీ, మీకు మైలేజ్ పరంగా కానీ, మీకు పవర్ పరంగా కానీ నెక్స్ట్ లెవెల్ మెషిన్ అండి ఇది. నాకు ఎన్ని కార్లు చూసినా కానీ నచ్చలేదు, కానీ ఆమెకు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. దీని పవర్ అయితే అల్టిమేట్. మైలేజ్ మీకు నేను హైవేలో ఒక 26 అయితే ఆరామ్సే ఇస్తుందండి. మీకు మైలేజ్ అయితే అసలు టెన్షనే పడాల్సిన అవసరం లేదు. నేనైతే చూడండి 100లో పోతుంది మీ కారు. మీకు కొంచెమన్నా ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుంది ఈ కార్లో 100లో పోతున్నట్టు. సో అది కార్ స్పెషాలిటీ. నేనైతే ప్రతి ఒక్కరికి ఈ మ్యాప్ యాప్ అయితే సజెస్ట్ చేశానండి నావిగేషన్ కోసం. ఎందుకంటే దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్, లైక్ మీకు ఫ్యూల్ కాస్ట్, సర్టెన్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేటప్పుడు మీకు ఫ్యూల్ కాస్ట్ ఎంత అవుతుంది, అండ్ ఇంక్లూడింగ్ టోల్స్, ఇవన్నీ టోల్స్ ఈ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాయి. అలాగే మీకు స్పీడ్ బ్రేకర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అలర్ట్స్ కూడా ఇస్తుంది. అండ్ మీకు ఆ రోడ్స్లో స్పీడ్ లిమిట్ ఎంత అది కూడా ఇస్తుంది. సో ఏంటంటే మీరు ఆ స్పీడ్ లిమిట్ వల్ల మీకు ఫైన్ పడే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అది అవాయిడ్ చేయడానికి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ ఇస్తుంది. స్పీడ్ లిమిట్ మీకు అయితే ఇలా చూపిస్తుంది, 120 కనిపిస్తుందా, అదే స్పీడ్ లిమిట్ అనమాట. సో నేనైతే ఎవరైతే లాంగ్ జర్నీ వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం నేను మ్యాప్లు అయితే సజెస్ట్ చేస్తాను. సో ఫైనలీ నేనైతే రిసార్ట్కి అయితే రీచ్ అయిపోయానండి. ఆఫ్టర్ ట్రావెలింగ్ ఫర్ 1.5 hours, అంటే మా ఇంటి నుంచి అరౌండ్ 100 kilometers అనమాట. సో ఓఆర్ఆర్ నుంచి ట్రావెల్ చేస్తే నాకు 1.5 hours పట్టింది. సో మీకు ఏదైతే ఎంట్రన్స్ కనిపిస్తుందో అదే మన ప్రగతి రిసార్ట్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడే మనకి సెక్యూరిటీ చెక్ అండ్ మీకు లోపలికి వెళ్ళడానికి యాక్సెస్ కూడా ఇస్తారు. అంటే ఒకవేళ మీరు కంపెనీ త్రీ వస్తే మీకు చేయికి ఒక బ్యాండ్ వేస్తారనమాట, అదే మనకి యాక్సెస్ లోపలికి. సో లోపలికి రాగానే మనకి ఇలాంటి బ్యూటిఫుల్ ఫౌంటైన్స్ కానీ అండ్ ఇలాంటి ఫ్లవర్ డెకరేషన్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఎవరైతే ప్రీ వెడ్డింగ్ షూట్స్కి కానీ లేకపోతే ఎవరైనా ఫోటోగ్రఫీకి షూట్స్కి కానీ వస్తారో వాళ్ళకి మాత్రం ఈ ప్లేస్ పక్కా సూటబుల్ అనమాట. సో డెఫినెట్లీ విజిట్ దిస్ ప్లేస్ అండ్ హ్యావ్ ఫన్. సో లోపల ఎంటర్ అయిన తర్వాత మాకు మాత్రం లొకేషన్ చూసి నిజంగా మేమైతే షాక్ అయ్యాం. సో ఉందన్నమాట. సో ఇవే ఆ లగ్జరీ రూమ్స్ అండి, ఇక్కడ వచ్చి స్టే చేయడానికి ఉంటాయి. ఉంటుండొచ్చురా నైట్లో ఈవెంట్స్ ఏమన్నా. మిస్ మనోళ్ళు మొత్తం